शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। బాస్, మీరు చాలా రోజులుగా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, అందుకని నేనేం షాపింగ్ చేయలేదు. నాకిప్పుడు కొంచెం డబ్బు కావాలి. అవునా? నీకెంత డబ్బులు కావాలి? అది 15,000. 15,000? వేరే ఏదైనా అడిగి ఉంటే అది కూడా ఇచ్చేవాడిని. ఇంకొన్ని రోజుల్లో ఒక పేమెంట్ రావాల్సింది ఉంది, వచ్చాక తీసుకో. మరి దానికి బదులుగా నాకేం దొరుకుతుంది? మీకేం కావాలి? అరే హరీష్ గారు, రండి రండి, కూర్చోండి. నేను ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను. మీరు నా డబ్బులతో ఏం చేస్తున్నారు? నేను నిన్ను నమ్ముకుని ఈ బిజినెస్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, కానీ నీ బిజినెస్ మొత్తం లాస్లో నడుస్తుంది. కానీ నువ్వు అమ్మాయిలతో జాలీగా ఉన్నావా? హరీష్ గారు ఏం మాట్లాడుతున్నారండి? బిజినెస్ అని వచ్చాక లాభ నష్టాలు వస్తాయి కదా, మీకు తెలుసు కదా. నీకు తెలుసు కదా, లాభాలేం లేవు, మొత్తం నష్టాలే. అన్ని డాక్యుమెంట్స్ నేను చెక్ చేశాను. నువ్వు ఒక పని చేయి అరవింద్, నువ్వు నా డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసేయ్. అరే హరీష్ గారు, అలాంటిదేం లేదు, నేను చెప్పింది వినండి. నేను ఏది వినడానికి తయారుగా లేను. ముందులాగా బిజినెస్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ట్రై చేయి, లేకపోతే నా డబ్బులు తిరిగి ఇచ్చేసేయ్. ఇదిగో చూడు ఆనంద్, నీకు ఒక విషయం అస్సలు తెలీదు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. త్వరగా నా డబ్బులు తిరిగి ఇవ్వు. అరే హరీష్ గారు, నేను చెప్పింది వినండి. పూనం, మీరు నన్ను పిలిచారా బాస్? అవును, ప్రారంభిద్దామా? అది అందమైన అమ్మాయిని. నాన్న, మీరు భోంచేశారా? అరే, ఏమైంది? సొసైటీ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. వాళ్ళకి 6 నెలలుగా మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళు వెంటనే డబ్బు కట్టమని చెప్తున్నారు. ఈ సొసైటీ వాళ్ళు ఒకరు ఊరికనే టెన్షన్ పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు. సరే, పేమెంట్ నేను చూసుకుంటాను. ఇలా చూడనా, నీ వర్క్ అది బాగానే ఉందా? డబ్బుకి ఏమైనా సమస్య ఉందా? ఎందుకంటే నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. అవును నాన్న, అన్ని బాగానే ఉంది, మీరు టెన్షన్ పడకండి, అన్ని నేను చూసుకుంటాను.
ఫోటోలోనే ఇంత అందంగా ఉంది, డైరెక్ట్ కలిస్తే ఎంత అందంగా ఉంటుందో తెలియట్లేదే. దీన్ని ఎలాగైనా వాళ్ళలో పడేసి మ్యాటర్ ముగించేయాలి. మీరొచ్చేసారా? ఏమైంది? అంతా ఓకే కదా? అన్నీ ఓకేనే, కొంచెం టైర్డ్గా ఉందంతే. మీరెక్కువగా పనిచేస్తున్నారు. మీరు ఇంట్లో గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇంకా ఎన్ని రోజులు ఎలా గడపాలి? ఏది చెయ్యాలో చేయకూడదో నువ్వు నా క్లాస్ తీస్తున్నావా? నీకు ఏం లోటు పెట్టానే? అన్నీ ఇచ్చాను కదా, ఏది ఉందో దానితో సంతోషంగా బతుకు. ఇక్కడి నుంచోని ఏం చూస్తున్నావు? బయలుదేరి ఇక్కడి నుంచి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఈ రోజు ఇంత టెన్షన్ పడుతున్నారో అర్థం కాలేదు. కొంచెం రిలాక్స్గా ఉండండి. రండి, మీ తల నొక్కుతాను. అప్పుడే మీ మైండ్ చల్లబడుతుంది. నువ్వు వెళ్ళి నీ పని చూడు. ప్రతిరోజు రాత్రి లేటుగా వస్తున్నారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను తిరిగి కూడా చూడట్లేదు. కొంచెం నన్ను చూడండి. లిప్స్టిక్ గుర్తా? ఈ లిప్స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్, లిప్స్టిక్ మచ్చ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒకటి చూసుకొని. అసలే ఆఫీస్ నుంచి టెన్షన్తో వచ్చాను, నువ్వు వేరే మధ్యలో ఇబ్బంది పడుతున్నావు. ఇది నిజం అవ్వకూడదని నేను నమ్ముతున్నాను. సరిగ్గా చెప్పండి, ఆ లిప్స్టిక్ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది ఆ లిప్స్టిక్? నీకు ఒక మాట చెప్తే అర్థం కాదు? అది సరే, తప్పు చేసి నన్ను బెదిరిస్తున్నారా? వచ్చిందే లేటు, తప్పు చేసింది నువ్వు, నన్ను బెదిరిస్తున్నావా? ఈ రోజు రెండిట్లో నాకు ఒకటి తెలియాలి. చెప్పు, ఎవరు తను? ఎవరు నా సవతి? ఏ ఊరికే గోళ నసని. ఒక్క నిమిషం కూడా మనిషిని ప్రశాంతంగా ఉంట. నువ్వు ఆఫీస్ పనులు చేయాలా లేక నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? షర్టు బటన్ పోయిందంటే కూడా నీకేమైందో చెప్పాలా? వర్మ గారు, బిజినెస్లో ఇంకా పేమెంట్స్ ఇంకా రాలేదు. నాన్న వేరే హాస్పిటల్లో ఉన్నారు. సో నాకు కొంచెం లోన్ కావాలి. ప్లీజ్ 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 కొంచెం ప్రయత్నించండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమండి, మీకోసం టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తినేసి వెళ్ళండి. అర్జెంటుగా వెళ్ళాలి, అసలే లేట్ అయింది ఆఫీస్కి. కొంచెం తినేసి వెళ్ళండి. ఏమండి, ఒక నిమిషం. జగదీష్, నా స్నేహితుడా, ఎలాగున్నావు? నీ హెల్ప్ నాకు కొంచెం కావాలి. నా మరదల్ని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. అందువల్ల వాళ్ళని ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొని రావాలి. వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేసే తీరాలి. ఈ ఒక్క పని మాత్రం చేసి పెడితే చాలు. ఒక 4:30 చేసి నాకు కాల్ చేశారేనా? నీ పక్కన కూర్చొని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంటే నాకు ఇమేజ్ కలుగుతుంది కదా. ఏం చేయమంటావు బావా, ఇవన్నీ చేసే తీరా. గుర్తుపెట్టుకో, ఇది పెళ్లి విషయం. ఓకే, థ్యాంక్ యూ. యా, బాయ్.
ఐఎమ్ సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. బై ది బై, కామిని. విశాల్, పర్లేదు, ప్లీజ్ సిట్. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే కదా మీరు నాకు దొరికారు, తన వల్లే కదా మీరు చేసాం. దేవుడి దయ వల్ల నా దగ్గర అన్నీ ఉన్నాయి. బాగా డబ్బు సంపాదిస్తున్నాను. పర్సనల్ లైఫ్లో మాత్రం నాకని చెప్పుకోవడానికి ఎవరు లేదు. అందుకే యాప్లో వెతుకుతున్నాను. ఇంకా మీరు యాప్లో ఏం వెతికారు? నేను చెప్పాలనుకునేది మీరే చెప్పేశారు. ఈ సెల్ఫిష్ అయిన లోకంలో నేను ఒక ఫ్రెండ్ని వెతుకుతున్నాను. ప్రొఫెషన్లో చూడాలంటే నేను ఇన్వెస్టర్ చేస్తాను. తర్వాత ఒక మంచి ఫ్రెండ్తో లైఫ్ పార్ట్నర్ని వెతుకుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. గుప్తా గారు, ఏం చెప్పారు? అర్జెంటుగా డబ్బులు అవసరమా? ఎంత? 50 లక్షలా? మీకు మా మేనేజర్ తెలుసు కదా, నేను ఆయనకు మెసేజ్ చేస్తాను, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. అబ్బా అదేం లేదు, మీరు 2 రోజుల్లో ఇస్తానంటారేంటి? ఎప్పుడు మీకు దొరుకుతుందో అప్పుడు ఇవ్వండి చాలు. సరే, వదిన ఎలాగ ఉన్నారు? అడిగానని చెప్పండి. సరే. మీకు హెల్పింగ్ నేచర్ ఉన్నట్టుంది. స్నేహితులు ఎక్కువ మంది సంపాదించాను. ఒక స్నేహితుడే కదా ఇలాంటి హెల్ప్లని చేయగలడు. ఎక్కువ లేట్ అయిపోయింది, సో నేను బయలుదేరుతాను. హరీష్ గారు. ఆనంద్, నా డబ్బులకి కొంచెం ఏదైనా రెడీ చేసావా లేదా నువ్వు? అది వచ్చి మీరు ఆఫీస్కి వచ్చేయండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అక్కడికి వచ్చి మాట్లాడుకుందామే. సరే సరే, కార్ పార్కింగ్ దాకా నడుచుకొని వెళ్దాం రండి. అప్పుడైనా మీ దగ్గర మాట్లాడడానికి టైం దొరుకుతుంది కదా. ఖచ్చితంగా నాకు మీ కంపెనీతో ఉన్నట్టుంటుంది. రండి వెళ్దాం. ఇంకొద్దిసేపట్లో హరీష్ ఇక్కడికి వస్తాడు. నేను ఏం చెప్పానో నువ్వు అలాగే చేసే. అర్థమైంది కదా? అరే హరీష్ గారు, అది ఏంటంటే నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. 10 నిమిషాల్లో వెంటనే వచ్చేస్తాను. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ఓకే? అరే తర్వాత పూర్ణ, హరి గారికి టీ కాఫీ ఏదైనా ఇవ్వండి, సరేనా? సార్ని బాగా చూసుకో. నేను ఇప్పుడు వచ్చేస్తాను. మిస్టర్ హరీష్ గారు, టీ కావాలా లేదా కాఫీనా? ఏది వద్దు. అలా చెప్తే ఎలా? బాస్ చెప్పారు కదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఏంటి నీకు అసహ్యంగా లేదా? ఇక్కడ నువ్వు పని చేస్తున్నావా లేకపోతే వేరే ఏదైనా బిజినెస్ చేస్తున్నావా? ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తే డైరెక్ట్గా నిన్ను జైలుకి పంపించేస్తా. చెప్పి ఉంచా ఆనంద్కి నాకు కాల్ చేయమని చెప్పు. పొద్దునుంచి మార్చి బెల్లు కొడుతూనే ఉన్నారా? ఎవరు వచ్చారు ఇక్కడికి? ఇవాళ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. కారు తీసుకెళ్తాను. ఎందుకు ఈఎంఐ కట్టలేదా? వాళ్ళు డబ్బులు కట్టమని చెప్తున్నారు. మంచి పని అయింది, కారు నువ్వు బయటికి తీసుకువెళ్ళిపోయావు. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు.
సరే వస్తే నేను చూసుకుంటాను. అరే నువ్వు చేసేది నాకేం అర్థమే కావట్లేదురా. నిన్ను చూస్తుంటే టెన్షన్కే మరో పేరులా ఉన్నావురా. మీరెలా నిర్ణయం చేశారు? మీరు మాత్రం కోట్లు కోట్లు సంపాదించారా? మీ టైంలో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి కదా. మా సమయంలో సమస్య ఉన్నది నిజమే, కానీ మేము అప్పులతో బతకలేదు. అప్పులు వాళ్ళు ఇల్లు ఎత్తుక్కొని రారురా. మీరు ఊరికే ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను. పెద్ద అయిన డబ్బు వస్తుంది. ఎప్పుడు చూసినా ఫేస్బుక్ వాట్సాప్ చూస్తూ ఉంటావేంటి? వేరే పనేం ఉండదా ఏంటి? ఇంటి పరిస్థితి చూసావా ఎలా దారుణంగా ఉందని? మన లైఫ్ కలర్ఫుల్ గా ఉందా? అంజు, అంజు నీకు తెలుసు కదా, ఆఫీస్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వచ్చాక నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. పొద్దున్నుంచి తలనొప్పిగా ఉంది. వేడిగా ఒక కప్ టీ వేసుకొని వస్తావా? ఓకే. అన్ని సమస్యలని సరిచేయాలంటే కామినిని మన దారిలో తీసుకొని రావాలి. తను చాలా డబ్బున్న దానిలాగుంది. ఒక్కసారి నేను వేసిన వలలో తను ఇరుక్కుందంటే నా అన్ని సమస్యలు తీరిపోతాయి. కానీ దానికి ముందు నేను కామినిని ఇంప్రెస్ చేయాలి. ఇదిగోండి అల్లం టీ తెచ్చాను. నీకు వద్దని మాత్రం చెప్పకు. ఈ డైమండ్ రింగ్ని చూశాక నీకే కొనాలనిపించింది. నేనే నా చేత్తో నీకు వేయనా? ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్. మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సరే నేను బయలుదేరుతాను. నాకు ఒక మీటింగ్ ఉంది. ఆనంద్, నా నెక్లెస్ చూసావా? ఎంత వెతికినా దొరకలేదు. నీకేం పిచ్చి పట్టిందా? రోజంతా నేను ఇంట్లో ఉన్నానా నీ నగలు చూసుకోవడానికి? పెళ్లి తర్వాత ఎన్ని నగలు కొనిచ్చి ఉంటాను నీకు? నువ్వేమనుకుంటున్నావు, నేను తీసుకుపోయానా? మీరే నా నెక్లెస్ తీసారని నేను అనలేదు కదా. మిమ్మల్ని అడిగాను అంతే కదా, ఎక్కడైనా చూసారా అని. ఇల్లంతా చెక్ చేశాను, మొత్తం అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా దొరకలేదు. మన ఇంటికి ఎవరు వచ్చింది వెళ్ళిందే లేదు కదా, పని మనుషులు కూడా లేదు. నెక్లెస్ ఎక్కడికి వెళ్ళింది? అరే రూమ్ లో ఎక్కడో పడి ఉంటుంది చూడు, బాగా వెతుకు, దొరుకుతుంది. ఎందుకు ఇలా టెన్షన్ అవుతావు? లేదు, మన ఈ విషయాన్ని పోలీసులకి రిపోర్ట్ చేద్దాం. నీకేదైనా పిచ్చా? అదే దొరుకుతుందని చెప్పాను కదా, పోలీసులకి అని చెప్పొద్దు. అలా దొరకకపోతే నీకు కొత్త నెక్లెస్ నేను కొనిస్తాను. వెళ్ళు భోజనం తయారు చెయ్యి, నాకు బాగా ఆకలేస్తుంది. ఈ మనిషికి నా గురించి ఎలాంటి బాధ లేదు. ఇల్లంతా వెతికాను, నగలు కనిపించలేదు. ఇతను భోజనం పెట్టమంటున్నాడు. అరే హరీష్ గారు, అరే అరే ఏం చేస్తున్నారు మీరు? నీకు సిగ్గులేదరా? ఒక వారం కంటే ఎక్కువైంది. రోజు ఫోన్లో చెప్తూ ఉంటావు ఇవాళ ఇస్తానని చెప్పి.
అసలు ఎప్పుడు ఇస్తావురా నా డబ్బులు? అది వచ్చి ఇక్కడ చూడు ఆనంద్, నేను చాలా పేషెన్స్ తో మాట్లాడుతున్నాను. మర్యాదగా నా డబ్బులు ఇచ్చేసే, లేకపోతే నువ్వు చాలా బాధపడతావు. నీ ఫ్యామిలీకి కూడా కలిసే చెప్తున్నారా? అరే హరీష్ గారు, నేను చెప్పింది వినండి. మనకి ఒక మంచి పార్టీ దొరికాడు. వాళ్ళు మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి తయారుగా ఉన్నారు. అందు నుంచి పెద్ద అమౌంట్ దొరుకుతుంది. అంత డబ్బు కళలో కూడా ఊహించుంటారు. అందుకే కొంచెం కామ్గా ఉండండి అంటున్నాను. ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తాను. ఇన్ని రోజులు మీరు ఈ బిజినెస్లో డబ్బులు వేసి లాస్ అయి ఉన్నారు కదా, కానీ ఇకపై చూడండి ఎంత ప్రాఫిట్ వస్తుందని. మీరు అస్సలు ఎదురు చూసుండరు. ఎవరు ఈ పార్టీ? అరే హరీష్ గారు, ఒక అమ్మాయి అది. లేదు, మీరు అనుకున్నట్టేం లేదు. ప్యూర్లీ బిజినెస్ విషయమే. వాళ్ళ ముందు మీరు పెద్ద పెద్ద బిజినెస్ విషయాలు మాట్లాడండి, సరేనా? వేరే ఏం వద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మన మొత్తం లాస్ని ఈ ఒక్క దెబ్బతో కొట్టేయవచ్చు. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మనిద్దరం కలిసి జస్ట్ 2 వారాలే అవుతుంది. అంతలోపే నువ్వు నాకింత దగ్గరయ్యావు. నాకు అలాగే. జరిగింది తలుచుకుంటే కలలాగుంది. హలో రే ఆనంద్, నా డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు? 2 నెలలు చెప్పావు, పూర్తి అయిపోయింది. ఇంకెప్పుడు తిరిగిస్తావు? తర్వాత వారం డబ్బులు ఇవ్వలేదో డైరెక్ట్ గా నీ ఇంటికే వస్తా. అలాగే బిజీష్ అన్న, అలాగే చేసేద్దాం. మీరు బాధపడకండి, నేను ఇచ్చేస్తాను. ఎవరది? ఏమైంది? హా. తర్వాత కామిని, నువ్వు చెప్పావు కదా ఆ రోజు పెద్ద కంపెనీ ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నావని. అలాగెవరైనా ఉన్నారేంటి? ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. మన ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేస్తే పెద్ద లాభాలు మనం చూడొచ్చు. అలాగా? ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నా డబ్బు నీకు అవసరమైతే గనుక నాకేం ప్రాబ్లం లేదు. చాలా సంవత్సరాలుగా నీలాంటి లైఫ్ పార్ట్నర్ని వెతుకుతున్నాను. నేను నిన్ను రేపు నా బిజినెస్ పార్ట్నర్ దగ్గర మీట్ చేయిస్తాను, సరేనా? హే, ఇతనే నా బిజినెస్ పార్ట్నర్ హరీష్ గారు. తినే మిస్ కామిని. హలో. హాయ్. సో ఆనంద్ మీకు విష్. అవును, విశాల్ మీకు ఒక ప్రాజెక్ట్ ఫైల్ చూపించుంటాడు కదా, ఎలా అనిపించింది? ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమే లేదు. మీకెందుకు రిక్వైర్మెంట్? ఈ ప్రాజెక్ట్ వాల్యూ 7 కోట్లు అండ్ మాకు 5 కోట్లు కావాలి. నేను విషయాలు నమ్మి ఏ ప్రాజెక్టులైనా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా సైడ్లో ఒక కండిషన్ ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయి. 2% మా కంపెనీలో వేసే తీరాలి రిజిస్ట్రేషన్ ఫీజు కోసం. మీరు అడిగిన 5 కోట్లు అకౌంట్లోకి వస్తుంది. అలాగైతే సరే, మన డీల్ డన్. లేదు, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఓకే, నేను బయలుదేరుతున్నాను. నాకు వేరే ఒక మీటింగ్ ఉంది. బాయ్. బాయ్. హలో. సరే
సరే నేను వెంటనే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం అర్జెంటుగా బయలుదేరుతున్నాను, 2 గంటలు పడుతుంది. మన ఆనంద్ మహేష్ అన్న ఇంటికి కూడా వెళ్ళలేదు. ఏమంటున్నావమ్మా? ఆనంద్ ఇంట్లోంచి వెళ్ళి 5 గంటలు అవుతుంది కదా. నేను ఆఫీస్ కూడా ఫోన్ చేసి అడిగాను, వాడు అక్కడికి రాలేదంట. మనం పోలీస్ స్టేషన్కి వెళ్దామా? వద్దుమా, ఇప్పుడొద్దు. వాడేమైనా బిజీ మీటింగ్లో ఉండిపోయాడేమో. అనవసరంగా పోలీసులకి చెప్పి వాళ్ళనెందుకమ్మా మనం బాధ పెట్టడం. ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం. ఉమ్. వాడేనేమా కాల్ చేసి. లిఫ్ట్ చేయండి. హలో, నమస్తే నానా. నీ కొడుకు ఎలా ఉన్నాడో చూస్తారా? ఎవరు మాట్లాడేది? అరే నేనే, నీ కొడుకుని కిడ్నాప్ చేసిన వాణ్ణి. కిడ్నాపా? నీ కొడుకు ఏ ప్రాబ్లం లేకుండా ఇంటికి తిరిగి రావాలంటే నేనేం చెప్తాను అదే చెయ్యండి. వద్దు, మా అబ్బాయిని మీరేం చెయ్యొద్దు. మీరేం చెప్పినా నేను దాన్ని అలాగే వింటానండి. రే ముసలోడా, త్వరగా 25 లక్షలు ఏర్పాటు చేయండి. ఏంటి 20 లక్షలా? ఇంత డబ్బుకి నేనెక్కడికి వెళ్తాను? నా దగ్గర అసలు డబ్బులే లేవే. ఏ ముసలోడా, అబద్ధాలు చెప్పుకో. నాకంతా తెలుసు నీ దగ్గర డబ్బుంది. చెప్పింది మాత్రం చెయ్యి, అప్పుడే నీ కొడుకు తిరిగి వస్తాడు. అలా కాదని పోలీసుల దగ్గరికి వెళ్ళారో నీ కొడుకుని లేపేస్తా, చూసుకోండి. నేను నిజమే చెప్తున్నాను, నా దగ్గర అసలు డబ్బులే లేవు. అబద్ధాలు చెప్పు, ఏడవకరా. డబ్బుకి ఏర్పాటు చేయి. ఇంకొక అరగంటలో మళ్ళీ కాల్ చేస్తాను. మా వాడు ఆనంద్ నువ్వేం చెయ్యొద్దు. నేను ఎలాగైనా చూస్తాను, ఎలాగో ఏర్పాటు చేస్తాను, కంగారు పడక. మావయ్య, నాకు చాలా భయంగా ఉంది. 20 లక్షలు మనం ఎక్కడి నుంచి తెస్తాం? మన దగ్గర అంతే డబ్బులు లేవు కదా. అన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. అమ్మా, బ్యాంకులో 3 లక్షల రూపాయలు నేను ఎమర్జెన్సీ కోసం కొంచెం కొంచెంగా సేవ్ చేసి ఉంచానమ్మా. నేను ఆ డబ్బుని కిడ్నాపర్కి ఇచ్చేసి మన ఆనందం ఎలాగైనా కాపాడుతాను. సరే. ఏయ్ ఏయ్, నీ బాబు కూడా పెద్ద పిసినారి. ఎంతో పెద్ద కోటేశ్వరులు అయ్యిండు కూడా 20 లక్షలు ఇవ్వలేనంటున్నాడు. నీ తండ్రికి నీ ప్రాణాలంటే తీపి లేదనుకుంటా. ఈ ఆనంద్ ఎవర్రా? ఎవర్రా వాడు? నేనే ఏంటి? నేనే ఆనంద్ శర్మ. చూడండి, మీరు ఏదో తప్పుగా అనుకుని నన్ను తీసుకొచ్చారు. నేనంత డబ్బున్నాడేం కాదు. నేనే అప్పుల్లో మునిగిపోయాను. నన్ను ఎందుకు టార్చర్ చేస్తారు? నువ్వు అబద్ధం చెప్తున్నావురా. కామిని నువ్వా? ఇక్కడ ఏం జరుగుతుంది? వీడెవడు? అవును విశాల్, కామని నీ డార్లింగ్ని నేనే. నువ్వు మీట్ అయినప్పుడల్లా నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఫోన్లో కూడా 1 కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తానని నువ్వు చాలా అబద్ధాలు ఆడతావు కదా. నీకు ప్రాణం కన్నా డబ్బే చాలా ముఖ్యమైంది కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వీడితో పాటు ఇక్కడేం చేస్తున్నావు? నోర్మోయ్, పళపళపళని మాట్లాడుతూనే ఉన్నావు.
నేను నువ్వు అనుకున్నట్టు సాధారణమైన కామిని కాదురా. నేను అడిగిన దానికి మొత్తం బదులు చెప్పు, లేకపోతే నీ ప్రాణాలుండవు. చెప్పు, ఆనంద్ ఎవరు? అది నేనే, ఆనంద్ శర్మ. నిన్ను ఇంప్రెస్ చేయడానికే నేను అలాగ అబద్ధం ఆడాను. విశాల్ సింగ్ దాని అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ కథలే చెప్తున్నాడు. లేదు కమని, నేను అబద్ధం ఆడట్లేదు. నువ్వు కావాలంటే నా పర్స్ చెక్ చేయి. అన్ని కార్డులో నా పేరు ఉంటాయి. అందులో నా పేరుతో పాటు నా ఫోటో కూడా ఉంటుంది. దామోదర్, ఆ పర్స్ని చెక్ చేయి. వాడు చెప్పేది నిజమే. వీడే ఆనంద్ శర్మ. నిన్ను ఇంప్రెస్ చేయడానికి అలా చేశాను. నేను నీ దగ్గర చెప్పిందంతా అబద్ధం. నేనేం డబ్బున్నోడు కాదు. నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదో అలా చెప్పేశాను. ఎందుకంటే నువ్వు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తావనేసి. నువ్వు నా దగ్గరే అబద్ధం చెప్పావా? నా దగ్గరే నటించావా? అరే వదిలేయండి, వదిలేయండి మేడం. మేడం వాడిని వదిలేయండి. ఇలా చెప్పండి, వీడిని ఉంచుకొని ఏం చేయగలం? వీడు మనకంటే పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? నేననుకున్నాను ఒక పెద్ద గొర్రె చిక్కుందని. వీడు మనకన్నా ఒక పెద్ద కేడిలాగా చేశాడు. నువ్వు మా దగ్గర 420 ఆటలాడావు కదా. నువ్వు చెప్పిన అబద్ధానికి పెద్ద విలువ కట్టాలి చూడు. నీకు డబ్బులున్నాయో లేవో నాకు తెలీదు, కానీ నీ దగ్గర డబ్బు వసూలు చేయకుండా వదలను. ఇలా చూడమ్మా, ఎక్కడడిగినా డబ్బులు దొరకట్లేదు. నా బ్యాంకులో 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. అది తీసి వాళ్ళకిద్దాం. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే ఈ విషయం చెప్దాం. మా దగ్గర డబ్బులు అంతే ఉన్నాయందాం. సరే మామయ్య, నేను చాలా ట్రై చేశాను. నేనెవరికి ఫోన్ చేసినా ఆయన ఆల్రెడీ అందరి దగ్గర అప్పు చేశానని చెప్పారు. నీలాంటి ఫ్రాడ్ అబ్బాయిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలేదురా. మీ నాన్న దగ్గర జీవితాంతం సంపాదించిన 3 లక్షలు మాత్రమే ఉన్నాయంట. పోరం ఒక వెధవా, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్, ఆగరా ఆగరా ఏయ్, ఆగరా. ఇక్కడ చెప్పేది ఆగా. ఏయ్ ఏయ్ వీడు చచ్చాడు. కామినితో డబుల్ గేమ్ ఆడితే దానికి ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. మనం ఆ డబ్బు వదలకూడదు. టైం 8 అవుతుంది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేయి. వాడే ఫోన్ చేస్తున్నాడమ్మా. హలో, చెప్పినట్టు డబ్బులు వేసావా లేదా?
ఇప్పుడు బ్యాంక్కి వెళుతున్నాను. సరే సరే త్వరగా చేయి. ఏమన్నారు మావయ్య? డబ్బే అడుగుతున్నాడు. నీ వెళ్ళొస్తానమ్మా. అరగంటలో వాడు డబ్బులేస్తానన్నాడు. నువ్వు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకో. వీలైనంత తొందరలో మనం ఈ సిటీని వదిలి వెళ్ళాలి. సరే. మావయ్య, మనకి డబ్బులు దొరుకుతాయా? దొరికింటాయమ్మా. ఇప్పుడు నేను దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నానంటే నా కొడుకు సేఫ్గా నా ఇంటికి వస్తే చాలని. ఈ ఆనంద్ గాడి క్రెడిట్ కార్డ్ లిమిట్ 25,000. 25,000 డ్రా చేశాను. రాత్రి 12 గంటల వరకు మనం వెయిట్ చేసే తీరాలి. ఇంకా 12 రోజుల్లో డబ్బు వస్తుంది. ఈ ఎదవ చనిపోయి మనల్ని కూడా చిక్కున్నట్టు చేశాడు. ఏదో జరిగిపోయింది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళ నాన్న పోలీసులు తీసుకొని ఇక్కడికి వస్తాడేమో. మనం ఈ రిస్క్ తీసుకోకూడదు. పదా. ఇన్స్పెక్టర్ సార్, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు తప్పేం చేసావో లేదని మా అందరికీ తెలుసులే. హరేష్, హరేష్. అవును సార్, ఈ అమ్మాయినే నిన్న ఆనంద్తో బయటికి తీసుకెళ్ళింది. హరీష్ ఇవాళ పొద్దున్న ఆనంద్ ఇంటికి ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే నిన్నటి నుంచి వాళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదని. సార్, నేను ఆయన మాటలతోనే నేను విషయం అర్థం చేసుకున్నాను. అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. నేను పొద్దున్న ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆనంద్ దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయని. అందులో ఒక మొబైల్ ఆ కారులోనే ఉంది. ఏ కారులో మీరు ఇంత దూరం వచ్చారో ఆ కారులోనే ఉంది. ఆ ఫోన్ని మేము ట్రేస్ చేసుకుంటానే ఇక్కడ దాకా వచ్చాం. ఏయ్ చెప్పు, ఆనందేడి? అంకుల్, ఆనంద్ని వాళ్ళు మర్డర్ చేసేశారు. ఆనందం ఎందుకు చెప్పారు? చెప్పు. మేము తన్ని చంపాలనుకోలేదు. తను నాకన్నా పెద్ద ఫ్రాడేమో. తను పెద్ద డబ్బున్నట్టు నటించాడు. కానీ కిడ్నాప్ చేసిన తర్వాతే తను ఎవరని తెలిసింది. మాకు అవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. అందుకు మేము నిర్ణయించుకున్నాం, ఏదైనా సరే డబ్బు తీసుకుని సిటీ నుంచి వెళ్ళాలనుకున్నాం. కానీ దాంట్లో కూడా బ్రిలియంట్గా ఆడాడు. తప్పించుకోవాలనుకున్నాడు. నేను కొట్టేసరికి తను చనిపోయాడు. ఆనంద్.